వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఎఫ్డి, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్, ఏది కరెక్ట్, ఏది బెటర్, ఎవరికి ఎలాంటిది సూట్ అవుతుంది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. సో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనలో నరనరాల్లో దాచిపోయి ఉన్నాయన్నమాట. అంటే గోల్డ్ కొనేయడం, లేకపోతే బ్యాంక్లో ఎఫ్డి పెట్టేసుకోవడం. అండ్ ఎఫ్డీలో ప్రాబ్లం ఏంటంటే సెర్టన్ టైం పీరియడ్ పోతే మనం క్లోజ్ అయిపోయి ఉంటుంది. బట్ అది కొంతమంది ఎలా చూస్తారంటే, ఓకే నేను తీయేద్దాం అనుకున్న తీయలేను కదా, సో అదే బెస్ట్ అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమంటారంటే ఎఫ్డి అనేది బ్యాంక్ నాకు సేఫ్ అండ్ సెక్యూర్ అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. బట్ మరోపక్క లేటెస్ట్ ట్రెండీ ఇన్వెస్ట్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్ అనేది కొంచెం దూసుకుపోతుంది. ఎస్ఐపి అనే కాన్సెప్ట్ అయితే 25 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ నెల చూపిస్తూ ఉంది కంట్రీకి. అంటే నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏది ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఏది బెటర్, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కో టైప్ కరెక్ట్ అంటారా? మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఎఫ్డి ఇది ఒక వార్లా మారుతుంది, ఏమంటారు దీనికి? ఎస్ఐపి వర్సెస్ ఎస్డబ్ల్యూపి అని మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఓకే. సో ఎస్ఐపి అనేది మనం ఒక డ్రైవింగ్ చేసినప్పుడు ఫార్వర్డ్ గేర్, మనం ఫ్రంట్ గేర్ వేసుకొని ముందుకు వెళ్ళేదంతా ఇన్వెస్ట్ చేసుకొని వెళ్ళేది ఎస్ఐపి. బట్ ఆ అమౌంట్ని మనం అదే సిస్టమేటిక్ వేలో మనం తీసుకోవాలి. సిస్టమేటిక్ వేలో తీసుకోవాలి అంటే ఎస్డబ్ల్యూపి, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఓకే. సో మీరు ఇప్పుడు బ్యాంక్లో ఎఫ్డీస్ అనేసి అన్నారు కదా, బ్యాంక్ ఎఫ్డీలో కూడా మనం ఏం చేస్తాం, ఒక లంసమ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ బ్యాంక్లో ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. వచ్చాక సర్టెన్ టైం దాకా అందులో టైం బాండ్ ఉంటుంది. ఒక 5 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల కోసం, ఏదో అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. కంప్లీట్ అయిపోయినప్పుడు మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో అది మనకి బ్యాక్ వస్తుంది. మళ్ళీ మనం రీఇన్వెస్ట్ చేసుకోవాలి. రీఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. ఓకే. ఒకానొకప్పుడు బ్యాంక్ ఎఫ్డి రేట్స్ 10 to 12% దాకా కూడా ఉండేవి. అప్పుడు మన వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు ఎస్ సేఫ్ వేస్తున్నాము, మాకు ఒక 7 సంవత్సరాల్లో మనీ డబల్ అవుతుంది, 8 సంవత్సరాల్లో డబల్ అవుతుంది, లేదా నాకు మంత్లీ ఇంత మనీ వస్తూ ఉంటుంది అనేసి అనుకునేవారు. ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది. ఎస్డబ్ల్యూపి వాల్యూ మనం పెంచుకోవాలి అన్నప్పుడు అది మనకి ప్రిన్సిపల్ నుంచి మళ్ళీ వాళ్ళు మనకి ఇస్తారు. మనకి ఎక్కువ అమౌంట్ కావాలి అంటే ప్రిన్సిపల్ నుంచి. సో ఒక సర్టెన్ టైంలో మనది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో అది జీరో అయిపోతుంది బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్, ఇందులోని బ్యాలెన్స్ కేటగిరీ అయినా లేకపోతే హైబ్రిడ్ కేటగిరీ అన్నది ఉంటుంది. సో ఇందులోని మనం ఒక సర్టెన్ అమౌంట్ వేసినప్పుడు ఇవేం చేస్తారంటే మనకి ఏవైతే మనకి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్తో వచ్చేది రిటర్న్స్ ఉన్నాయో అంతే రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. అంతకన్నా కావాలంటే లక్షకి ఒక 400-500 ఎక్కువ కూడా మనం ఎస్డబ్ల్యూపి చేసుకోవచ్చు. చేసుకుంటూ ఇక్కడ టైం లిమిట్ లేదు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఇంత సో అండ్ సో టైం కోసం అనేసి లేదు. ఇందులోని చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. కంటిన్యూగా మనం తీసుకోవచ్చు. తీసుకునేక మనకి ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేసి ఉంది కదా, ఇవాళ నాకు ఒక 650 రూపీస్ 700 రూపీస్ నాకు లక్షకి వస్తున్నదంటే ఓకే నాకు గడిచిపోతుంది. బట్ నెక్స్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది, ఐ నీడ్ మోర్ మనీ. సో ఇన్ దాట్ కేస్ వీ క్యాన్ టేక్, ఎందుకంటే ఇందులోని క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా క్యాపిటల్ గ్రో అవుతూ ఉంటుంది. సో మనం ఎస్డబ్ల్యూపి వాల్యూని కూడా పెంచుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదర్ యూ ఇంక్రీజ్ ద ఎస్డబ్ల్యూపి అమౌంట్, లేదా ఎస్డబ్ల్యూపి ఏదైతే మనం పెట్టుకున్నామో అవే ఫిక్స్గా పెట్టుకొని మనకి నీడ్ అయినప్పుడు మనం పార్షల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. పార్షల్ విత్డ్రాల్ చేసుకున్నప్పుడు కూడా మనకేంటంటే ఈ ఎస్డబ్ల్యూపి ఏదైతే వస్తుందో అది అలాగ వస్తూనే ఉంటుంది.
మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నా కూడా మనకి వచ్చే అమౌంట్ మనకు వస్తుంది. కొంత టైంలో అది వాల్యూ తగ్గుతుంది, బట్ అగైన్ మళ్ళీ రీగెయిన్ అవుతుంది. సో మనం దానికోసం వరీ కావక్కర్లేదు. ఒక ఫిక్స్ అమౌంట్ వస్తుంది. టెన్యూర్ అన్నది మనకు కావాల్సిన నాళ్ళు మనం ఉంచుకోవచ్చు. మనకి పార్షల్ విత్డ్రాల్స్ కూడా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ని మనకి డే టు డే నీడ్స్ కోసం అనేసి వీ నీడ్ నాట్ టు కాంప్రమైజ్. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ లంసమ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇస్తాము. ఇది చేయడానికి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా అందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లోని మనకి ఏజ్ వైజ్ ఉంటుంది, ఏ ఏజ్కి ఎంత పర్సెంటేజ్ మన రిటర్న్స్ వస్తాయి అనేసి. బట్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, ఎనీ వన్ క్యాన్ ఇన్వెస్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇదన్నమాట మూడ్ టు ఇన్వెస్ట్మెంట్. లేకపోతే చాలామంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే ప్యానిక్ అవుతూ ఉంటారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అయిపోతుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, వాళ్ళేమో వాళ్ళ డే టు డే నీడ్స్ మీట్ అవ్వలేకపోతున్నారు, సాక్రిఫైస్ అవ్వాల్సి వస్తుంది, మెడిసిన్స్ కాస్ట్ ఎక్కువైపోయింది, ట్రావెల్ చేయాలంటే చేయలేకపోతున్నాము. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళది ఏదైతే ట్రెడిషనల్ వే నుంచి సేవింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్లోని కన్వర్ట్ అయితే, ఐ నో ఇట్స్ నాట్ సో ఈజీ దెమ్ టు కన్విన్స్, బట్ ఈ ఎపిసోడ్ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళ పేరెంట్స్కి కన్విన్స్ చేయండి. వాళ్ళు ఏ అడ్వైజర్నైనా పిలిచి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టుగా చూసుకుంటే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ట్రూ. సో ప్రతి ఒక్కరికి కూడా ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్డబ్ల్యూపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ముఖ్యంగా మార్కెట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది మ్యామ్, ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడు ఆ డబ్బులు మనకి యూటిలైజ్ అవుతున్నాయి, మనకి ఎప్పుడు యూజ్ అవుతున్నాయి. ఎంతసేపు అందరూ ఇన్వెస్ట్ చేయడం గురించి చెప్తారు కానీ అవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి, మనం ఎప్పుడు తీసుకోవాలి వాటిని, వీటి గురించి కూడా ఎవరు మాట్లాడరు అనేది. బట్ అండ్ ఈ ఎస్డబ్ల్యూపి కోసం కూడా నేను లింక్ ఉన్నది నా దగ్గర. నేను ఈ ఎస్డబ్ల్యూపి కూడా లింక్ ఇస్తాను. లింక్లోని ఆ ఏఎంసీది కావాల్సిన ఏఎంసీ సెలెక్ట్ చేసుకొని మీ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఒక 50 lakhs ఒక సో అండ్ సో ఇయర్లో ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ మంత్ సో అండ్ సో అమౌంట్ వాళ్ళు ఎస్డబ్ల్యూపీ చేసుకున్నారు. సో వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ, హౌ మచ్ విత్డ్రాల్ డన్ అండ్ ఎంత రిటర్న్స్ వస్తున్నది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అందులో మెన్షన్ ఉంటుంది. సో అది కూడా చూసుకోవచ్చు. సో తప్పకుండా మ్యామ్ చెప్పిన విధంగా ఈ ఎస్డబ్ల్యూపీ గురించి ఎక్కువ తెలుసుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే 100% చాలా మంది స్ట్రెస్ తగ్గుద్ది, ఫైనాన్షియల్ స్ట్రెస్. ముఖ్యంగా మార్కెట్ నుంచి ఎప్పుడు బయటకు రావాలి, లేదంటే ఎప్పుడు ఆ డబ్బులు మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఆ డబ్బులు మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అనే దాని మీద ఈ ఎస్డబ్ల్యూపీ అనే కాన్సెప్ట్ మీకు బాగా వర్తిస్తుందండి. అయితే దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీరు మ్యామ్ని అడిగి తెలుసుకోవచ్చు, లింక్స్ పరంగా ఉండొచ్చు, ఎలాగైనా సరే. అండ్ మోర్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ రూల్స్ సంబంధించి అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాజేశ్వరి వడ్లమణి గారి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం తప్పకుండా. అండ్ డెఫినెట్లీ ఎస్డబ్ల్యూపీ అనే కాన్సెప్ట్పై మరిన్ని ఎపిసోడ్స్ కావాలన్నా కూడా దాని గురించి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక మీరు ఈ ఎపిసోడ్ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసినట్లయితే ఇలాంటి ఎపిసోడ్స్ మరిన్ని చేయడానికి మాకు ఒక పుష్ అనేది వస్తుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.